ఎస్ కమిన్. హలో అంకుల్. రా సరస్వతి, కూర్చో. అస్సలు నీకు సంబంధం లేని ఫీల్డ్, అందులోనూ ఒక హీరో ఆటోబయోగ్రఫీ ఎందుకు రాయాలనుకుంటున్నావు? తెలుసుకోవాలని, తెలుసుకుని నాతో పాటు నలుగురికి తెలియజేయాలి. అంకుల్, మా హీరోని మీకు ఇష్టమైన వ్యక్తితో పోల్చమంటే ఎవరితో పోలుస్తారు? పోరాటాన్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని కొత్త వ్యూహాలు నేర్పించిన విప్లవనాథం, శత్రువుకి కూడా ఆయుధాన్నిచ్చి తన శక్తి సామర్థ్యాలను సానబెట్టిన అసలైన రణనినాదం చెగువేరా. ఇదిగో, ఇది ఆ పుస్తకమే. జ్ఞాని, వేదాంతి, దేశభక్తుడు, సామాన్యుడు, నిరాడంబరుడు, మార్క్సిస్టు, మానవతావాది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ సినిమాల్లో ఏంటి అంత స్పెషల్? చెప్తాను. సాధారణంగా సినిమాల్లో వినోదం, ఆనందం మాత్రమే ఉంటాయి. కానీ పవర్ స్టార్ సినిమాల్లో మాత్రం ఆ రెండింటితో పాటు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం సమాజంలోని సమస్యలకి అద్దం పడుతుంది. సినిమాల్లో, పాటల్లో సొసైటీ ప్రాబ్లమ్స్ ని క్వశ్చన్ చేసినంత మాత్రాన జనం ఆయన గురించి మాట్లాడుకుంటారా? ఒకసారి కాఫీ షాప్ లోకి, కాలేజ్ క్యాంపస్ లోకి అడుగు పెట్టి చూడము. టీ షర్ట్ పైన పవన్ కళ్యాణ్, కీ చైన్ పైన పవన్ కళ్యాణ్, బైక్ ముందు వైపు పవన్ కళ్యాణ్, బుక్ కవర్ పైన పవన్ కళ్యాణ్, నలుగురు కలిస్తే మాటల్లో పవన్ కళ్యాణ్, అన్నింటినీ మించి అందరి గుండెల్లో పవన్ కళ్యాణ్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు తన కెరియర్ లో ఒక్క హిట్ లేకపోయినా ఫ్యాన్స్ పవర్ స్టార్ ని అంటి పెట్టుకుని ఉండడానికి గల కారణం ఏంటి? మనం చేతులెత్తి మొక్కే దేవుడి గుడి తలుపులు కూడా మంచి రోజులు కాదని కొన్నిసార్లు మూసేస్తుంటారు. అలాంటి సమయంలో భక్తుడి మనసులో భగవంతుడి విలువ ఏమాత్రం తగ్గదు. ఇదే పవర్ స్టార్ విషయంలోనూ జరిగింది. 10 ఏళ్ల పాటు ఆయన అభిమానులు విజయాన్ని కోరుకోలేదు. ఆయన తెర మీద కనిపిస్తే చాలు అనుకుని మరింత అభిమానాన్ని పెంచుకున్నారు. 6 అడుగుల బుల్లెట్ అని, ధైర్యం విసిరిన రాకెట్ అని, ఇలాంటి గొప్ప గొప్ప పదాలతో ఒక వ్యక్తిని పోల్చడానికి కారణం ఏంటి అంకుల్? లక్షల మందిని శాసించే శక్తి, చెయ్యెత్తితే జనప్రవాహం ఆగిపోయే అభిమానం, కోట్లాది మంది గమనాన్ని మార్చే బలం, అన్ని గొంతుల్ని కలిపి ఒక్క మాటగా చేసి సాగర ఘోషగా మార్చగల లక్ష్యం, అంటి కదలికతో ఆలోచనల్ని దారిలో పెట్టగల ప్రేమ. 12 సంవత్సరాలు ఒక్క విజయం లేదు నాకు. అందరూ ఆమోదయోగ్యమైన విజయం లేదు. ఎప్పుడు ఎవరిని దేహి అల్లా మీకోసం నా సర్వస్వం, ఆఖరి శ్వాస వరకు మీకోసం నా జీవితాన్ని దారపోస్తాను. అవసరంలో ఉన్న ఒక మనిషి చేయి చాచి దేహి అని అడగడం తప్ప? సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు. పర్వతం ఎప్పటికీ వంగి సలాం చెయ్యదు. పవర్ స్టార్ కూడా అంతే. థ్యాంక్ యూ అంకుల్, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అన్నట్టు సరస్వతి, ఇంతకీ నువ్వు రాసే పుస్తకం పేరు చెప్పలేదు? సత్యమేవ జయతే.